ఇప్పుడు నిఫ్టీ చార్ట్ లాగా వచ్చాం మనం. చూడండి, వన్ డేలో చూపిస్తున్నాను నేను. సో లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాం కదా, ఈ మధ్యలో నాకు కొంచెం టైం కుదరలేదు చేయడానికి. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మారింది ఏం లేదు, చార్ట్ అయితే సేమ్ ఉంది. సో దీన్ని మనం చూసి ఇది 4 అవర్స్లో నేను పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఈ ఏరియా అనమాట. సో ఇది ఏదైతే ఏరియా ఉందో, సో మనం ఏదైతే అనుకున్నాం ఫస్ట్ 23,000 ఏరియా ఉంది కదా, దానికన్నా మార్కెట్ అనేది కిందకి వస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏదైతే ఉందో డౌన్ ట్రెండా కొంచెం అప్ ట్రెండ్ వస్తుందా బౌన్స్లో వస్తాయి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకేనా. సో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇందులో ఈ 23,000 ఏరియా ఏదైతే ఉందో అది దానికన్నా ప్రైస్ కిందకి రావాలి, ఆ లెవెల్ కట్ అవ్వాలి కిందకి. ఓకేనా. సో దీనిలో ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనబడుతుంది, కిందకి రావచ్చు పైకి వెళ్ళొచ్చు. సో కాంప్లెక్స్ కరెక్షన్ ఇది. సో పైకి వెళ్ళిందంటే మూవ్ ఫాల్స్ మూవ్, కిందకు వస్తుంది అంటే ఒరిజినల్ మూవ్ అని అర్థం. ఓకే. ఈ ఏరియాలో ఇంత కన్సల్టేషన్ చేసింది కదా, యాక్చువల్లీ ఇది 4 అవర్స్లో చూపిస్తున్నాను. ఎవరైతే నిర్వాణ ట్రేడర్ చేశారో దీన్ని 3 అవర్స్లోకి మార్చుకోండి, మీకు తెలిసి ఏం చేయాలో. ఓకేనా, నేను చెప్పక్కర్లేదు. దానిలో ఏంటంటే కన్సోల్టేషన్ కంప్లీట్గా మనకు కనబడుతుంది అనమాట. ఓకే. సో ఈ కన్సోల్టేషన్ ఏరియాలో ఏం జరుగుతుంది మెయిన్ అంటే ఏదర్ పైకన్నా వెళ్ళొచ్చు కిందకన్నా రావచ్చు. సో కానీ మన అనాలిసిస్లో మనకు తెలిసింది ఏంటంటే దీన్ని బట్టి చార్ట్ ఏం చెప్తుంది అంటే ఏదైతే పైకి వెళ్తుందో ఒకవేళ వెళ్తే అది ఫాల్స్ మూవ్ కింద మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి, కిందకు వస్తే రియల్ మూవ్. ఓకేనా. సో ఇంకోటి ఏంటి అంటే గిఫ్ట్ నిఫ్టీ చెప్తున్నారు అందరూ, ఈ 3 days నుంచి నేను చూస్తుంది ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ అని. సో అది యాక్చువల్లీ ఫ్రైడేది. మండే ఓపెనింగ్ టైంలో అది సస్టైన్ అవుతుందా లేదా, మండే మార్నింగ్ 7 o'clock ఎగ్జాక్ట్ పాయింట్స్ అది వస్తుంది, దాన్ని చూద్దాం. ఓకే, కిందకు వచ్చిందంటే కిందకు అవ్వచ్చు, పైకి మామూలుగా అది బ్రేక్ ఈవెంట్ టైప్ అయిందంటే దీనిలో ఇంకా మళ్ళీ కన్సల్టేషన్ చేయొచ్చు, లేకపోతే పైకి వెళ్ళొచ్చు అని అర్థం. ట్రెండ్ అనేది కిందకి, పైకి వెళ్ళినా సరే ట్రెండ్ అనేది కిందకే. నిఫ్టీ ట్రెండ్ మారలేదు, నిఫ్టీ బుల్ అవ్వలేదు, కంప్లీట్ బేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకోటి ఏంటంటే ఒక మంచి న్యూస్ వచ్చింది కదా మొన్న, సెక్యూరిటీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్లోని వీళ్ళది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీస్తారని ఎఫ్ఐస్. ఓకే, నార్మల్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కాదు. సో దాని మీద కూడా మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు. సో దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే చాలా మంది ట్విట్టర్లోని వాటిలో న్యూస్లో ఏం చెప్తున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈక్విటీలోని లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇవన్నీ తీసేస్తారు, ఇవన్నీ ఇలాంటి న్యూస్ అన్ని వస్తున్నాయి అన్నమాట. ఇలాంటివి మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ ఈ క్యాపిటల్ గెయిన్స్ తీసేసినా సరే మార్కెట్ అనేది కిందకి. ఎప్పుడైతే అది తీసేశారు అని ఎఫ్ఐఎస్కి తెలుస్తుందో సెల్లింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వల్ల కొన్ని గ్యాప్ అప్లు అప్ మూవ్ వచ్చేమో తప్ప ట్రెండ్ మళ్ళీ 100% కన్ఫర్మ్ అవుతుంది కిందకి, కొంచెం దాంతో జాగ్రత్తగా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మనలాగా ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అలా ఆలోచించారు. వాళ్ళ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు 2019 నుంచే ఉన్నాయి. సో ఓకేనా, వాళ్ళు వచ్చిన ప్రాఫిట్స్కి ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చే ట్యాక్స్ చాలా తక్కువ. సో ఎప్పుడైతే ట్యాక్స్ తీసేసామని న్యూస్ వచ్చిందంటే కంప్లీట్ సెల్లింగ్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఎందుకంటే మెయిన్ మార్కెట్ వాల్యుయేషన్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఇంకా చీప్ అవ్వలేదు, మన ఇండియన్ మార్కెట్స్ ఇంకా చీప్ అవ్వలేదు ఫస్ట్. ఓకేనా. దాంతోపాటు ఏంటి అంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మెయిన్ ఆలోచిస్తుంది ఏఏ గురించి. ట్యాక్స్ ఏదైతే ఉందో ఎస్టీసీజీ అవ్వండి ఎల్టీసీజీ, ఈ రెండు మీ మైండ్లో తీసేయండి. ఓకేనా. దాని వల్ల అయితే మార్కెట్ మూవ్మెంట్ కాదు. ఓకేనా. ఇంకో అసలైంది ఏంటి అంటే ఏఐ గురించి ఆల్రెడీ ఒక వీడియో చూసాను, డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఏఐ గురించి మళ్ళీ చెప్తున్నాను. ఏఐ గురించి మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎవరైతే ఏఐ తయారు చేస్తున్నారో ఆ కంపెనీల కన్నా ఏఐని ఎవరైతే పర్ఫెక్ట్గా యూజ్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది నా అనాలిసిస్ అనమాట. సో ఏఐ మనం ఇండియా తయారు చేయట్లేదు, మన దగ్గర లేదు, ఇలాంటివన్నీ మర్చిపోవాలి. ఏఐ తయారు చేయడం అనేది అనవసరమైన పని, అది కొనుక్కొని వాడినోడికే ప్రాఫిట్. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీ బ్యాంక్లో అయితే కొంచెం క్లారిటీ అనిపిస్తుంది, 1 డేలో పెడతాను. సో ఇదేంటంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూసారా, ఈ ఏరియా దాకా ఏదైతే ఉందో ఇది కంప్లీట్ కిందకనే కనబడుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడి నుంచి ఈ మూవ్ ఇచ్చిందో ఈ చిన్నది ఈ వి టైప్ మూవ్ కనబడుతుంది కదా మనకి, ఇది డైలీ క్యాండిల్లో ఉంది. ఓకే, ఈ మూవ్ కనబడుతుంది కదా, దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే దీనిలో కంపల్సరీగా ఒక బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ట్రెండ్ అయితే రివర్స్ అవ్వలేదు. ఓకేనా, ట్రెండ్ కిందకే, ఒక బౌన్స్ వచ్చి ఆ తర్వాత కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఇంకోటి నిఫ్టీలో ఇంకోటి చెప్పదలుచుకున్నాను నేను ఏంటంటే నిఫ్టీలో సారీ 50 కదా, ఈ నిఫ్టీలోని మార్కెట్ ఇక్కడి నుంచి కిందకు వచ్చేస్తే మనకి చాలా బెస్ట్. ఓకే, లెవెల్ అవ్వాల్సిన లెవెల్ అయిపోద్ది, తర్వాత టైం వేస్ కరెక్షన్ అవుద్ది అయిపోద్ది. కానీ ఇది ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఆ తర్వాత కంపల్సరీగా ఈ లెవెల్ అనేది మాత్రం కట్ అవుతుంది అనమాట. ఈ లెవెల్ కట్ అవుద్ది, ఈ లెవెల్ కట్ అవుద్ది, గ్యాప్ ఏదో అన్నారు ఫిల్ అవుతుందని ముందే మనం మాట్లాడుకున్నాం, దీని గురించి వదిలేండి. ఓకేనా. సో ఏదైతే ఈ డౌన్ లెవెల్ ఉంది చూసారా, ఇదొక లెవెల్ ఇదొక లెవెల్, ఇవన్నీ కట్ అవుతాయి పొరపాటు నుంచి పైకి వెళ్తాయి.
ఓకేనా, అది దాంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మనం ఒక లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఏంటి, ఎదురు ఈ ఇయర్ మొత్తం బాధపడండి, నెక్స్ట్ 5 years ఎంజాయ్ చేయండి, లేదా ఈ ఇయర్ మీరు సంతోషపడి ప్రాఫిట్స్ తీసుకోండి, నెక్స్ట్ 5 years ఇంకేమీ ఉండదు. ఓకేనా, అదే జరగబోతుంది ఇందులో. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయింది. నెక్స్ట్ బీటీసీ, బిట్ కాయిన్, ఇది చూపిస్తాను. జనవరి 2026, అంతకన్నా ముందు నుంచే నేను మీకు బీటీసీ గురించి చెప్తున్నాను. ఏదైతే ఇక్కడి నుంచి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం, ఏదైతే మూవ్ పైకి వస్తుందో అది ఫాల్స్ అని చెప్పాను. ఓకేనా, అది కిందకు వచ్చింది, రావాలని చెప్పాను, వచ్చింది. సో ఏంటంటే చార్ట్ అనాలిసిస్. యాక్చువల్లీ చార్ట్ అనాలిసిస్లో మీకు పర్ఫెక్షన్ వస్తే మీరు ట్రెండ్ని అంత ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. దాన్ని బట్టే మీరు ఏంటంటే పొజిషన్ కూడా చేసుకోగలుగుతారు. మీకు ఏం చెప్పాను, ఓన్లీ ఇంట్రాడేలోనే ఉండండి అన్నారు. అంటే చాలా మంది తెలుగు వాళ్ళు అడిగారు, అప్పుడు నాకు తెలిసింది అప్పుడు తెలుగు వాళ్ళు ఎంతమంది దీన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారని. అప్పుడు నేను బిట్ కాయిన్ ఇందులో పెట్టడం అసలు స్టార్ట్ చేశాను అనమాట, లేకపోతే బిట్ కాయిన్ నేను చేసేవాడిని కాదు. ఓకేనా, ఈ ఏరియాలో చూసారు, ఇదంతా చెప్పాను మీకు. పైకి వెళ్తే ఫాల్స్ అని వచ్చేసింది కదా మొత్తం కిందకి. దీంతో పాటు ప్రతి వీడియోలో నేను ఒకటే చెప్తుంది ఏంటి అంటే, దీన్ని నెక్స్ట్ 2 years మర్చిపోండి, బౌన్సెస్ అనేవి కామను, మీకు ఒరిజినల్ బుల్ అయితే రాదండి. ఓకేనా, ఇది ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మనం చేయగలగాలి. ఎప్పుడైతే మనం చేయగలమో అప్పుడే మనకి ఎగ్జాక్ట్గా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, దాని వెల్త్ని ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదని పెట్టడం కాదు, ఎప్పుడు ఆగాలో మనకు తెలియాలి. సినిమా డైలాగ్ ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది బీటీసీ. సో ఈ ఏరియా నుంచి మళ్ళీ కూడా బౌన్స్ రావచ్చు, కింద కూడా వెళ్ళొచ్చు. ఇదైతే నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియా నుంచి కౌంట్ చేసుకోండి. సెప్టెంబర్ 2025 కదా, ఇది 2026, నెక్స్ట్ ఇయర్ వరకు. ఈ మధ్యలో చార్ట్ ఏమైనా మారితే ఇప్పుడు మనకి ఇండికేషన్ వస్తుంది ముందే, భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంతేగాని నేను ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అంటారు చూసారా, నేను మిస్ అయిపోయాను, రాయల్ వెళ్ళిపోతుంది, అదేమీ ఉండదు. చార్ట్ అనేది చార్ట్ ముందే మనకి చెప్తాది, అంతే, అది నమ్మాల్సింది మనం. ఓకే, అంతేకాదు మీరు ఫండమెంటల్స్ చేస్తానంటే అది బై అండ్ డిప్స్ చేస్తూనే ఉంటారు. సో ఏంటంటే చాలా మంది మాట్లాడేది ఏంటి, ఇప్పుడేమో అనలిస్టులు వాళ్ళు ఓకే రికమెండ్ చేశారు, వాళ్ళ పని అది అంతా బాగుంది, వాళ్ళు ఎడ్యుకేటెడ్, కానీ ఏంటంటే ఎగ్జిట్ చెప్పలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం జరుగుతుంది అంటే, మీరు మ్యాక్రో లెవెల్లో వాడండి అంటే మ్యాక్రో లెవెల్లో మీరు థింక్ చేయండి అంటారు. సో ఏంటి మ్యాక్రో లెవెల్ ఏంటంటే మన ఫండమెంటల్స్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్. సో ఇప్పుడు దాకా ఏదైతే ఈ స్ట్రగుల్ ఉందో లాస్ట్ 1.5 year నుంచి, ఇది నెక్స్ట్ 6 monthsలో అయిపోద్దని మీకు తెలుసా? తెలియదు కదా. ఏమో ఇంకో 3 years అది ఇంకా ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు కదా మార్కెట్, అది అప్పుడు ఏం చేస్తారు? సో రిటైలర్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్, బై ఆన్ డిప్స్ అని చేయకూడదు. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, అది మళ్ళీ దీన్ని మీకు ఒకటి కంటిన్యూ చేస్తాను తర్వాత. నెక్స్ట్ ఏంటంటే సిల్వర్లోని ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే, ఈ ఏరియా వరకు మనకు తెలిసింది ఏంటంటే ఇది 4 hours టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది అని. సో ఎప్పుడైతే ఈ మూవ్ ఎలా ఇచ్చిందో ఇది 1D టైం ఫ్రేమ్లోకి వచ్చింది. సో అంటే అర్థం ఏంటంటే జూన్ జూలై ఆగస్ట్ ఆ తర్వాతే దీన్ని మనకు తెలుస్తుంది ఏమైతుందో. ఓకేనా, ఇది బేర్ అయితే కాదు, కరెక్షన్ అయిపోతుందని అనుకుంటున్నాను నేను. సో ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అయిందో ఇంటర్నేషనల్ $92-93, ఎప్పుడైతే దీని పైకి వెళ్ళిందో దీన్ని మళ్ళీ బుల్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అంటే స్టాక్స్లో వచ్చినంత ఫాస్ట్ రాకపోవచ్చేమో, కానీ బుల్ ట్రెండ్. నెక్స్ట్ గోల్డ్, మీకు ప్రతి వీడియో లాస్ట్ 4 months వీడియో ఏ వీడియోను చెక్ చేసుకోండి, చార్ట్ అనాలిసిస్ ప్రతి దాంట్లో నేను చెప్పింది మూవ్ పైకి వెళ్తే ఫాల్స్, కిందకు వస్తే ఒరిజినల్ అని మీకు ప్రతి దాంట్లో చెప్తున్నాను. ఎలా తెలిసిపోయింది నాకు చెప్పండి, మన ఎవరైనా చెప్పారా? ఏదైనా ఛానల్లో మీకు చెప్తే నాకు చెప్పండి. సో గోల్డ్ సేమ్ 1D టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? జనవరి లాస్ట్ నుంచి ఇది స్టార్ట్ అయింది కరెక్షన్. సో ఏదైతే జనవరి లాస్ట్ నుంచి కరెక్షన్ అయిందో దీని సంగతి ఏంటంటే జూలై ఆగస్ట్లో మనకు తెలుస్తుంది. ఓకేనా, ఇది కూడా బేర్ అయితే కాదు. ఓకేనా, ఇది కూడా నార్మల్ కరెక్షనే చేస్తుంది ఇప్పటి వరకు చార్ట్ కనబడుతున్నారు. సో ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం బుల్ వచ్చినట్టు అనమాట. సో అరౌండ్ $4,900-5,000. ఓకేనా, ఇది ఇంటర్నేషనల్ దాంట్లో చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ కొంచెం వెయిట్ చేయాలి మీరు. ఓకే, బై ఆన్ డిప్స్లో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, సో ఇంకేంటి, నిఫ్టీ ఐటీ. ఓకే, నిఫ్టీ ఐటీ ఒకటి, దీని గురించి మాట్లాడుకోవాలి మనం. ఐటీది కూడా నేను చేశాను ఆల్రెడీ, ప్రతిదీ చేసిందే. మీకు ఏం చెప్పాను, ఈ ఏరియా ఏదైతే ఉందో 3,300, 400, $3,500, సారీ 35,000. ఓకేనా, ఇంకా డాలర్స్ 35,000 ఏరియా అవుతుందో ఇది బుల్ ట్రెండ్ కొనసాగాలంటే దీనిపై కంపల్సరీగా ప్రైస్ వెళ్ళాలి.
ఎప్పుడైతే ఈ కిందన చేస్తుందో ఇక్కడ దీంట్లోనే మనకి ఏమీ లేదని అర్థం. ఓకేనా, కాకపోతే మీరు చార్ట్స్ చూడండి, స్టాక్ చార్ట్స్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఇది ఎప్పుడైతే ఇక్కడ ఉందో ఇదంతా డేంజరస్ ఇదిలోనే ఉందన్నమాట. ఇది కానీ ఈ లెవెల్ ఏదైతే లెవెల్ ఇది క్రాస్ అయిందా కిందకి ఎంత కనబడుతుంది మనకి, అరౌండ్ 26,000 అనుకున్నాం, ఇప్పుడు 29,000లో ఉంది, ఇంకో 3,000 పాయింట్స్ అనుకున్నాం. ఎప్పుడైతే ఆ లెవెల్ కిందకు వచ్చిందో నెక్స్ట్ 5 to 6 years మీరు ఐటీ సెక్టర్ మర్చిపోండి మొత్తం. స్టాక్ స్పెసిఫిక్ ఉంటాయి కొన్ని మూమెంట్స్, అది పట్టుకోవడం వస్తే మనకి ఈజీ అవుతుంది. ఓకేనా, సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిఫ్టీలోని కరెక్షన్ చాలా వరకు అయిపోయింది, కొంచెం చిన్న పాయిజన్ మిగిలి ఉందనమాట, అది అవ్వలేదు. దానివల్ల అది ఈ ఏరియా అనమాట. ఈ ఏరియాలో కరెక్షన్ జరగకపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ఏదైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మళ్ళీ హోప్ వచ్చింది, మన పోర్ట్ఫోలియోలో డబ్బులు వచ్చేస్తాయి. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనమాట. అదే ఇక్కడ ఈ కరెక్షన్ చేసేసి ఉంటాయి ఇప్పటికి మనకి నిఫ్టీ కరెక్ట్ మూవ్ ఎటు పైకా కింద కానీ ఎగ్జాక్ట్లీగా మనకు తెలిసిపోయి ఉంటుంది. కానీ సో ఇప్పుడు ఏంటంటే మనం వెయిట్ చేయాల్సిందే, ఇందులో చేయడానికి ఏమీ లేదు. కొన్ని స్టాక్స్ కొన్ని సెక్టర్స్ చాలా అంటే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట బై చేయడానికి, కానీ అది మీకు సెలక్షన్ చేసుకోవడం రావాలి. సో నేనంటే ఇక్కడ చెప్పలేను, అంటే సెక్టర్ అయితే చెప్పగలను. కొన్ని ఇదేంటి మన క్యాపిటల్ గుడ్స్, ఎనర్జీలో కొన్ని ఉన్నాయి. ఓకేనా, పవర్లో కొన్ని, అంటే ఓవరాల్గా కొన్ని చాలా స్పెసిఫిక్, అల్ట్రా స్పెసిఫిక్ అనమాట. దొరికింది కదా ఫండమెంటల్స్ మంచివనే ఇన్వెస్ట్ చేయడానికి లేదు. సో ఎప్పుడైతే మీరు ఫండమెంటల్స్ మంచివని ఇన్వెస్ట్ చేశారో మీరు 6 months ట్రాప్ అవ్వచ్చు, 3 years ట్రాప్ అవ్వచ్చు, 5 years ట్రాప్ అవ్వచ్చు. ఓకేనా, ఇలా ట్రాప్ అనేది అవ్వకూడదు. ఇప్పుడు చార్ట్ అనాలిసిస్ కరెక్ట్గా పిన్ పాయింట్లో నేర్చుకోండి, జస్ట్ మనకి ఎంట్రీ దొరుకుతుంది, ఎగ్జిట్ కూడా క్లియర్ కట్గా దొరుకుతుంది, ఎంత టైం ఫ్రేమ్ అయినా. ఓకేనా, టెక్నికల్ చార్ట్స్ చూసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యలేము అనేది ఒక అపోహ. ఓకేనా, ఇదంతే. ఇది 80% అందరూ దీన్నే నమ్ముతారు, చేయలేమని. అది సో ఎవరైతే 20%, 10% ఉన్నారో వాళ్ళకే డబ్బులు. ఓకేనా, స్పెసిఫిక్గా స్టాక్స్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ ఈ టైంలో మనం చేసుకుంటే, చెప్పాను కదా సెక్టర్స్, ఇప్పుడు వాటిలో చేసుకుంటే మనకి నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ పడిపోయినా ఆ స్టాక్స్లోని అంత రాదనమాట కరెక్షన్. ఆ టైప్లో మీకు బ్యాలెన్స్ అయ్యి పోర్ట్ఫోలియోలో డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మార్కెట్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఒక చిన్న షార్ట్ చేశాను, లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, మీరు చదువుకోండి, ఇక్కడైతే ఏమీ రాదు 100% నేను చెప్తున్నాను. ముందు మీ స్టడీస్ చెయ్యండి, కంప్లీట్ చేయండి, జాబో బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఏదో అవ్వండి. ఏదైతే ఈ టైం స్పాన్లో మీరు దాని మీద ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మీకు అదే టైంలోనే ఒక 2-3 years తర్వాత మీకు ఈ స్టాక్ మార్కెట్ కూడా టాలీ అయిపోద్ది. సో దాంతో మీకు ఆ బిజినెస్ ఉంటుంది, మీకు ఆ జాబ్ ఉంటుంది, దాంతోపాటు పిన్ పాయింట్గా మీరు ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పటి నుంచే చేసింది ఏం లేదు. ట్రేడింగ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో చేస్తున్నారో ఇంట్రాడే బెస్ట్. ఓకేనా, లాంగ్ పొజిషన్స్ క్యారీ చేయొద్దు, చాలా రిస్క్ ఉంది ఇందులో. ఓకేనా, సో న్యూస్ల్లో అవి చాలా చెప్తుంటారు మీకు, ఇప్పుడు దాకా ఏం జరగలేదు కదా సంవత్సరంన్నర నుంచి. ఓకేనా, సో ఇంట్రాడేలో మీకు వచ్చిందా లేదా వెంటనే ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. ఈ టైప్ ఆఫ్ చేయండి ట్రేడింగ్. ఓకే, సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, ఓకే, షేర్ చేయండి, చాలా మందికి అంటే నాలెడ్జ్ కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.